హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన రెసిపీ ఏంటి అంటే క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన క్యారెట్ రైస్ కావాల్సింది క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి ఫస్ట్ శనగపప్పు, తర్వాత పోపు దినుసులు, తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేయాలి. ఇంక ఇప్పుడు సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా క్యారెట్ తురుముకున్నది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టండి. మా పాప అయితే ఫస్ట్ క్యారెట్ తినేది కాదు. నేను ఇలా రైస్ లాగా చేసి పెట్టాను అనమాట. అప్పటి నుండి ఆమె క్యారెట్ రైస్ అయితే బాగా తింటుంది. ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి. మనం వండుకున్న రైస్ కూడా యాడ్ చేసి ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా రైస్ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.